చెల్లె ఓ చెల్లె ఉన్నావా? ఏంది వదిలే పొద్దుగా మా ఇంటి మీద పట్టు. ఏ గట్లంటే ఏంది పిల్లగా? మా చెల్లెతోటి పనున్నాక వచ్చిన నేను. అక్క వస్తానా? వచ్చినావా అక్క? మీ చెల్లె కోసం వచ్చినావు. కూర్చొని సాయంత్రం దాకా మాట్లాడుకుంటుండు. బట్టలు పిలుకుంటా అన్నే ఉండు, నువ్వేం పని చేయకు, మేము మాట్లాడుకుంటాం. బట్టలు ఉతకపోతే నిన్ను ఉతుకుతారా? ఏంది ఏమంటావు? నిన్నంటేనా వదినే అన్నా చెప్తారా? ఏంది మాట్లాడుకోవాలి. అక్క కూర్చో. ఏమైందక్క? ఊళ్ళోకి చాలా మంచి బాబా వచ్చిండంట, మంచిగా చెప్తాడంట. ఆ స్వామి దగ్గరికి పోరాదు, నీ భర్త ఏం పని చేస్తలేడు కదా. మంచిగా చెప్తాడు, మంచిగా చెప్తాడు. మంచిగా జరుగుతుంది, మంచిగా జరుగుద్దట. ఉన్నది చెప్తాడంట. మంచి అవుతుంది అక్క, మంచి అవుతుంది. పోయిరా ఒకసారి, తాయి తిస్తాడంట, తీసుకొచ్చి పోయి వస్తా అక్క. పోయిరా ఒకసారి. ఇగో బయట పని ఉన్నది, ఇప్పుడే వస్తా. ఇలా ఆదివారమేనా? డ్యూటీ లేనే లేదా? ఎటు పోతాను? సాలుగంతి బయట పని ఉన్నది, పొయ్యత్తా. వచ్చే వరకు కూరండి పెట్టు. సరే తొందరరా. మర్చిపోయినా, వచ్చేటప్పుడు లుంగి ఉన్ను ఓ బనీని తీసుకురా. ఎందుకు మర్చిపోయినా? ఇలా మన పెళ్లి రోజు ఎవరన్నా ఉంటే పెళ్ళానికి తెస్తారు పెళ్లి రోజు అని చీర జాకెట్. నా కర్మేందో నేను కొనుక రావాలనా? ఎవరైతే కొనుకరాపోరా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఫ్రూటీ దుకాణంలో పోయి పాకుల ఆలుగడ్డ, పాకుల టమాటా తీసుకురాపో. పైసలు నా పేరు చెప్పినా? నీ పేరు చెప్తా, దుకాణకే రాని మమ్మ పేరు చెప్తా. మమ్మ పేరు చెప్తా? చెప్పు. ఏమేం చెప్పినా? పావు కిలో టమాటా, పావు కిలో ఆలుగడ్డ, 2 6 ప్యాకెట్. చిప్ ప్యాకెటా? నేను చెప్పలే కదా. నేను రాసుకున్నా. తేపో మందులకైతే. మంది ఎందుకు తాగుతారు? తినలేం కాదు నాని. ఇప్పుడు జోకే వచ్చినాక నవ్వుతూ పో. తేపో. ఎవరమ్మా? అరేరే బాబా అంటే మీరేనా? అరేరే బాబా అంటే నేనే. ఈ అరేరే బాబా ఏం చెప్పినా అరేరే లాగా ఉంటుంది. సరే స్వామి, నేను ఒక చిన్న సమస్యతో వచ్చిన స్వామి. ముందు దక్షిణ పెట్టు. చెప్పండి, ఇప్పుడు మీ సమస్య ఏందో చెప్పండి. మా ఆయన అంతకుముందు మంచిగా పనిచేస్తాడు, ఏమైందో ఏమో తెలియదు స్వామి. కొన్ని రోజుల నుంచి పనికి పోతున్నాడు, చాలా ఇబ్బంది పెడతాడు స్వామి. అవునా? దాని గురించి తెలుసుకోవడానికి. ఈ అరేరే బాబా ఏం చెప్పినా అరేరే అన్నట్టుగానే ఉంటుంది. చెరువులో చేపలు మంచిగా అనుకొని నీళ్లు నీ సంవత్సరంతోనే అనుకుంటాను. ఇది కరెక్ట్ కాదు. మీ ఆయనే దొంగ. రోజు తాగతే ఒక్కసారి చూడు, రెండోసారి చూడు, మూడోసారి రోకలు పడ్డందుకు పేళ్ళ ముసుకో కాదు. ఇంకా ఇవ్వకపోతే పంచాయతీ పెట్టు, చెట్టు అయిపోతాడు రేపు. ఈ అరేరే బాబా ఏం చెప్పినా అరేరే అన్నట్టుగానే ఉండాలి మరి. సరే స్వామి, సరే మంచిది. మీరు చెప్పినట్టే ఎత్తాయి. చెప్పి చూస్తా, వినలేదనుకో కట్టి కొట్టేస్తాయి. రైట్. పోతాను తమ్మి. మెడికల్ షాప్ కానా సిగ్గు లేకుండా తూ మీ బతుకులు చెడా. అయ్యో బతుకులా. నేను కూడా అదే తమ్మి. అంతేనా? కాకా ఆ మందు పట్టుకురావే. రోజు ఖర్చులలో చెప్పాలి. ఆనే పెద్ద మంచి చెప్పు. ఘోరమన్నా ఏం తమ్మి? ఘోరం ఏంటి తమ్మి? ఎండలు. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. ఎండలు అబ్బా మామూలు గుర్తులేవు తమ్మి. 15 రోజులే ఫుల్ ఎండలు. అవునా? ఈ సంవత్సరం వర్షాలు కాలం ఎట్లుంటుందో ఏమో. ఎండలు మాత్రం మస్తు దాన్ని. స్టఫ్ ఉంటే పక్కరా. ఇప్పుడు ఏం చేస్తారు తమ్మి? ఏం లేదన్నా, ఏదో పని చేస్తారు, చేయాలి కదా తమ్మి. చేయాలనే. ఇంతకుముందు ఏదో పని చేసినట్టు కదా తమ్మి. ఇంతకుముందు చేసేదన్నా, ఇప్పుడు ఏ బుద్ధి అన్న. ఏం చేసినా ఏం లాభం అన్న. పని చేస్తే అదో నొల్లి ఇదో నొల్లి. ఏం పని చేయలే అనుకో పుట్టి ఉండొచ్చు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అంతేనా? తీసుకోనా? అవన్నా నువ్వు ఇంతకుముందు ఏం పని చేసేది? నేను అదామి మున్సిపాలిటీలో పోయేది కానీ ఇప్పుడు పోతున్నాను. అంతేనా అన్న? నేను ఎలా పోనే ఎలా పెడుతున్నా పోను.
ఏంట్రా నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని తాగుతున్నావట అందరూ. పైసలు ఎక్కువ తాగుతారా? పైసలు ఎక్కువ నీ దగ్గర ఖాతా పెడతానా నేను? ఇత్తది నేను నా భార్యకు జీతం పడ్డాక తెచ్చిస్తా. ఎడిపోతాను ఊరికి పెట్టిపోతానా? పైసలు 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 ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. నీ భార్య జీతం పడితే నీకు ఇస్తుందా? ఇస్తుంది. ఎందుకే నేను తెచ్చిన నేను సంపాదించినప్పుడు ఇయ్యలే. ఏందో మరి ఖాతా ఎక్కువైపోతుంది. మరి నేను షాప్ నడుకోవాలా వద్దా? ఇయ్యకపోతే రేపు ఇయ్యక మందు ఏమంటావు అన్న? అంతే అంతే. రే గిట్ట తయారు పొద్దున వచ్చింది, రేపు పొద్దున రా. పైసలు అడిగిపోతే ఇస్తాడిది. ఇవాళ కాకపోతే రేపు. తమ్మి ఫుల్ అయింది మీ సార్. ఇక పోదాం బాబా. అయిపోయింది. పోదాం. తమ్మి నీకు మంది ఎక్కువైంది, మీ ఇంటికాడ దించేస్తా. అన్న అలా మళ్ళీ నువ్వు ఒక్కనే ఎట్లా పోతావే? నేను నిన్ను దింపేస్తా. నువ్వు నన్ను దింపినాక నేను నిన్ను మళ్ళీ దింపేస్తా. సరే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చూడతామి అన్న, మీ ఇంటికాడ దించినా అన్న నేను పోతాను. ఓకే అన్న, నువ్వు మా ఇంటికాడ దింపినావు, నువ్వు ఎట్లా పోతావు? నేను మీ ఇంటికాడ దింపేస్తాపా. సరే అన్న, ఇగో ఇది మీ ఇల్లు. నువ్వు నన్ను మా ఇంటికాడ దింపినావు, నేను మీ ఇంటికాడ దింపినా. రైట్ సూపర్. రైట్ సూపర్. రైట్. ప్రియాంక, ఓ ప్రియాంక, పంపు కూతురు పేరు ఇవాంక. ప్రతిరోజు వస్తుంది నిలవంక. నువ్వు మా కోసం వస్తావా? రా. నేను చూసా ఆ వంక ఈ వంక, రాలేదే ఏ వంక. ప్రియాంక మళ్ళా రాగొచ్చినావా? వచ్చినావు, బాగా వచ్చినావు. నీకు ఇట్లా కాదుగా. ఇంతకు నువ్వెవరు? కూర్చుంటావా లేకపోతే నిన్ను కూడా కొట్టాలనా? ఫ్రూటీ 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 వాడుకున్నా డాడీ. అయ్యో ఫ్రూటీ వండుకున్నదా? చిప్స్ తీసుకొచ్చిన కదా నాని. ఏ పిచ్చిదాన్ని అవుతాయని అనుకోవచ్చు. ఇంతకు ఇట్లా కాదు ఇక. డాడీ ఏంది బిడ్డ? నువ్వు ఉండు, నేను వస్తానా. ఉండు. మామ వచ్చినావా? కట్లిప్పు. కట్లిప్పా? నువ్వు ఏం చేసినావో చెప్తే కట్లిప్తా. నేనేం చేసిన? మరి ఎందుకు కట్టేసి ఇల్లు? అంటే ఏం పని పోతులేనని. మరి పనికి పోతావా? పనికి పోతా అంటే నేను చెప్తా. ఇదంతా కాదు నాన్న, అసలు మంచిగా పనికి పెట్టాడు. ఎందుకు పని చేసిండో అడుగు నాన్న. ఎందుకు పని చేసినావయ్యా? ఇప్పుడు చెప్తేనే చెప్తావా? చెప్తేనే విప్తా. అసలు ఏం జరిగిందంటే, ఏం పని చేస్తానా పిల్లగా? నేను బ్యాంకులో పని చేస్తానా. ఎంత? 15,000 వస్తాయి. 15,000ఏనా? 15,000కే తూటు కూటు వేసుకుంటాను. మాకు అట్లా అంటాను. ఇల్లు పోయే ఆడోళ్ళే సంపాదిస్తాను. 30,000 ఇల్లు పోయే ఆడోళ్ళే సంపాదిస్తాను. 30,000 తిక్క తీరిందా? ఇంత తతంగా నడిచిందా? ఎవరో ఏమో అన్నారని నువ్వు ఇంత పని చేసావా? ఎవరి వేతనం వారిదే. నువ్వు మంచిగా పని చేస్తానంటే కట్లు విప్పేస్తాను.
చేత్తా. ఇది ఒట్టేయి. ఒట్టు పని చేస్తా. ఒట్టేనా? విప్పేయమంటావా? మంచిగా పని చేస్తావా? చేస్తా. సరే. నువ్వు ఎప్పుడు వచ్చినావు అన్న? రాత్రి రాత్రి నువ్వెందుకు వచ్చినావు అన్న? నేను దించిపోతున్నాను. మళ్ళీ నువ్వు నన్ను దించిపోతాను వచ్చినా? సరే మంచిది లేనా? అసలు ఇంతకు నువ్వెవరు? రోజు మీ ఆయన మా బెల్ట్ షాప్కి వచ్చి మందు తాగుతాడు. డబ్బులు ఇవ్వంటే మీకు జీతం వచ్చినాక ఇస్తానంటే ఇంటి దాకా వచ్చాను నేను. చేసేది చిన్న ఉద్యోగం అయినా చక్కగా చేసుకోర్రి. వాళ్ళేమో అన్నారు వీళ్ళేమో అన్నారు అని ఉద్యోగాలు బంధించి అప్పుల పాలు కాకుర్రి. తాగుబోతులు కాకండి. పెళ్ళాం చేతిలో తన్నులు తినకండి.